ఇలాంటి సమయంలో నువ్వు వెళ్ళిపోతే వీళ్ళు అనుకున్నవే నిజాలనుకుంటారు. నువ్వెన్ని రోజులు పడ్డ కష్టానికి విలువ ఉండదు. అలాగే మేం చేసే ఈ ప్రయత్నానికి ఫలితం ఉండదు. మీరెక్కడికి వెళ్ళడానికి మేము ఒప్పుకోము. అది కాదు భూమి, నేను అసలు ఈ ఇంటిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ మనసులో ఏముంది? అసలు మీరేం ఆలోచిస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఈ ఇంట్లో జరుగుతున్న ప్రతి గొడవకి, వస్తున్న ప్రతి సమస్యకి కారణం మీరిద్దరే అవుతున్నారు. ఈ మాట అనడానికి నాకు చాలా బాధగా ఉంది, కానీ ఇదే నిజం. తనకి పెళ్లి కాలేదు, అవునా కాదా? మీరు నాకు నిజాలు చెప్తున్నారో అబద్ధాలు చెప్తున్నారో తెలుసుకునేంత పిచ్చిదాన్నేం కాదు. ఇంట్లో వాళ్ళకి ప్రియదర్శిని పెళ్లి కాని అమ్మాయి కాబట్టి మంచి సంబంధం వచ్చినప్పుడు ఎవరైనా ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి మంచి జరుగుతుందని ఇలాంటి పనులే చేస్తారు. ఇప్పుడు అలేఖ్య కూడా పెద్దవాళ్లతో మాట్లాడి అదే పని చేసింది. నిజం చెప్పాలి అంటే ఇన్ని రోజులకి అలేఖ్య ఒక మంచి పని చేసింది. కానీ ఆ మంచి పని కాస్త ఈ రోజు చెడ్డ పనిగా మిగిలిపోయింది. రాఘవ్కి అలేఖ్యకి ఇప్పటికే దూరం పెరిగిపోతూ ఉంది. ఈ రోజు జరిగిన దానికి వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. అసలు మీ వల్లే ఈ ఇంట్లో సమస్యలు పుడుతున్నాయి. మీరు తీసుకొచ్చిన ఈ సమస్య వల్లే. అసలు రాఘవ్కి సంబంధం లేని విషయంలో రాఘవ్ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఏ తప్పు చెయ్యని అమ్మా నాన్న ఈ రోజు రాఘవ్ మాట్లాడిన మాటలకి బయట వాళ్ళ ముందు తలదించుకున్నారు. ఇంకా ఇలాంటివి ఈ ఇంట్లో ఎన్నెన్ని చూడాలో ఏంటో. ఇన్ని రోజులు ఈ ఇల్లు ఎలాంటి సమస్యలతో కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ ముక్కలవ్వకూడదు అని ప్రతి పరిస్థితిని సరిదిద్దుకుంటూ చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. ఒకవేళ మీరు తెచ్చిన ఈ సమస్య వల్లే ఈ ఇల్లు ముక్కలయ్యే పరిస్థితి వస్తే మాత్రం ఈ ఎక్క మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. అది గుర్తుపెట్టుకో. అది కాదక్క. వద్దురా, నువ్వేమి చెప్పద్దు, నేనేం వినను.